భార్యాభర్త ఇద్దరికీ సమస్య అనేది ఉంది. ఇప్పుడు వైఫ్‌కి అనేది ఎగ్స్ అనేవి లేవు. హస్బెండ్‌లో కూడా స్పెర్మ్స్ అనేవి లేవు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నా కానీ, లేదు అంటే వాళ్ళ ఆహ్, ఇంతకుముందు ఏమైనా హిస్టరీ ఉంది. ఏమన్నా జెనెటిక్ డిసీజెస్ అనేవి రన్ అవుతున్నాయి. అవి కంప్లీట్‌గా స్టాప్ చేయాలి అన్నా కానీ, అలాంటి వాళ్ళకన్నా కొన్నిసార్లు ఇలా కంప్లీట్ డోనార్ అనేది ఎంబ్రియో అనేది సజెస్ట్ అనేది చేస్తుంటాము. సో, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది ఉంటుందన్నమాట. కేస్‌ని బట్టి వాళ్ళకి ఎటువంటి ఐవీఎఫ్ అనేది చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. ఇప్పుడు నార్మల్‌గా జనరల్‌గా చేసేది మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్‌లో సెల్ఫ్ ఐవీఎఫ్. సెల్ఫ్ అంటే ఇప్పుడు వైఫ్‌కి డేట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ అది స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఎగ్ డెవలప్‌మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మానిటర్ చేస్తాము. ఎగ్ డెవలప్‌మెంట్ అనేది అర్థం కావడానికి మనము వాడుక భాషలో ఇలా ఎగ్ డెవలప్‌మెంట్ అనేది చెప్తుంటాం. బట్ టెక్నికల్లీ మనం ఇక్కడ మానిటర్ చేసేది ఏంటి అంటే ఎగ్ బయటున్న లేయర్ ఫాలికల్ అనేది ఎలా పెరుగుతుందనేది మనము మానిటర్ చేస్తాం.